రాచబంటి నరేష్. సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది? ఇక్కడ సిపిఎం బీఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి భయ నాగరాని గెలుస్తుంది. ఎందుకని? ఇక్కడ కాంగ్రెస్ వ్యతిరేక పాలన ప్లస్ అతని వల్ల ఊర్లో ఉన్న రాజకీయాల వల్ల బీఆర్ఎస్ సిపిఎం బలపరిచిన అభ్యర్థి భయ నాగరాని గెలుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ వ్యతిరేకత వల్ల ఎక్కువ గెలుస్తుంది. ఇక్కడ మాకు సంక్షేమ పథకాలని ఏమీ రాలేదు. మాకు ఓట్లు అప్పుడు మోసపోయి అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం వల్ల వ్యతిరేకతతో ఈసారి రెండు పార్టీలు కలిపి గెలుచడానికి సిద్ధంగా ఉన్నాం. గడిచిన 2 సంవత్సరాల్లో అభివృద్ధి ఎక్కువ జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, రేషన్ బియ్యం కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ ఇస్తుందని చెప్పి రాష్ట్రపతి చెప్తున్నారు. రేషన్ బియ్యం సరే నిరుపేదలకి సన్న బియ్యం ఇస్తానన్నారు, ఓకే. కానీ ఇందిరమ్మ ఇళ్లలో వాళ్ళ ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు అనుకున్న వాళ్ళకే ఇచ్చారు. అర్హులైన నిరుపేదలకి ఎవరికి ఒక ఇల్లు ఇవ్వలే. వాళ్ళ ఇష్టానికి వాళ్ళు పెట్టిన అండ్ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో ఉన్న వ్యక్తిని చూసిచ్చి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు తప్ప పేదవాళ్ళకి ఒక్కరికి ఇవ్వాలి. వాళ్ళ పార్టీ కార్యకర్తకి కండా కప్పుకుంటే ఇచ్చారు. డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో గెలుస్తుందని ధీమాతో ఎవరు? మేమే గెలుస్తామని ధీమాతో ఉన్నాం. బీఆర్ఎస్ సిపిఎం బలపరిచిన అబ్బాయి గెలుస్తామని ధీమాతో ఉన్నాం. వాళ్ళు ప్రభావాలు పెట్టి ఇబ్బంది పెట్టి బయటవారి కేసులు పెట్టి ఎవరన్నా లీడర్షిప్ తిరిగే వాళ్ళని అరాచకించి కేసులు పెట్టడం ఇంకా అదే చేస్తున్నారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో. ఎందుకని అంటే వాళ్ళది చెప్పట్లేదు. వెళ్ళి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఆ వ్యతిరేకత పోవాలంటే మెయిన్ తిరిగే వాళ్ళని మొత్తాన్ని ఏదో ఒకటి చేస్తే మనం నెగ్గించుకోవచ్చు అని. అంటే ఇప్పుడు సర్పంచ్ కానీ వార్డు సభ్యులు కానీ సొంతంగా ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళని గెలిపిస్తారు. అవును, అభివృద్ధి చేసేవారు గెలిపించడానికి అని అంటే ఏముందండి, 4000 పెన్షన్ లేదు, ఇందిరమ్మ ఇల్లు లేదు, మాకు రైతు బంధు 5 కుదిర్చి ఒక్కసారి వేసి ఇంతవరకు ఇవ్వలేదు, రుణమాఫీ 2 లక్షలు అని చెప్పేసి ఇవ్వలేదు. మరి ఇంకా ఏమిటి మా ఊరు ఏమున్నాయి? ఉచిత బస్సు ఎవరికి కావాలండి? మా ఊర్లో నాకు తెలిసి 10 మంది ఆడవాళ్ళు కూడా వెళ్ళారు ఎప్పుడు. మాకు ఉచిత బస్సు అనేది మా దగ్గర 10 మంది లేడీస్ కూడా ఎక్కరు. డిప్యూటీ సీఎం నియోజకవర్గం బస్సు లేకపోవటం లేదండి, మాకు బస్సు లేదు. మాకు మొత్తం ఖమ్మానికి ఒక 10 కిలోమీటర్ దూరంలో ఉన్న 4 వైపుల రోడ్లు ఉన్నాయి, వెళ్తున్నారు. అప్పుడు బీఆర్ఎస్ హయాంలో చేసినాయి ఇవన్నీ. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏమి చేయలే, మాకు జీరో. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎక్కువగా ఉన్నాం మేము. అది గెలిచేది నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్. అంతేనండి, బీఆర్ఎస్. ఎందుకంటే వాళ్ళు చేసిన 2 లక్షల రుణమాఫీ ఉన్న రైతులు చాలామంది ఉన్నారు, ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు. ఆ రుణమాఫీ ఇస్తానంటుండే కానీ అది అయిపోయింది. 1,90,000 వరకు రుణమాఫీ ఇచ్చిండు. ఇందిరమ్మ ఇళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళ వరకే ఇస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళ ప్రభుత్వం అట్ట ఉంది, వాళ్ళ సెలామని అట్ట చేస్తున్నారు. ఇక్కడ అలా చేయలేదు. 100% బీఆర్ఎస్. అక్కడ ఏ పరిపాలన ఎక్కడ ఉందో చూడండి. ఇప్పుడు అభివృద్ధి ఆడ ఉంది, అభివృద్ధి ఆడ శూన్యం. వాళ్ళు చేసే ప్రతి ఏ పని చేసినా శూన్యం. వాళ్ళకు ఉపయోగపడే పనులు వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళ వరకే, ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ వరకే వస్తున్నాయి. జూబ్లీహిల్స్ డబ్బులు పెట్టి గెలుచుకున్నారు. నియోజకవర్గం మొత్తం రాష్ట్ర ఇన్ఛార్జి మొత్తం అక్కడే ఉంది. అధికార పార్టీ అది గెలిచింది, డబ్బుల కోసం గెలిచిందండి. డబ్బులు పెట్టి గెలిపించుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మీ గ్రామంలో ఎవరు గెలుస్తారు? మా గ్రామంలో సిపిఎం బీఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి గెలిచిద్ది. నాగరాణి. భయ నాగరాణి మెజార్టీ ఉంది. సిపిఎం బీఆర్ఎస్ మెజార్టీ 2 పార్టీలు. కాంగ్రెస్ సిపిఐ ఉంది. కానీ ఇందిరమ్మ ఇల్లు వరకు కాంగ్రెస్ ఇల్లు ఉన్నోళ్ళు కూడా ఇల్లు కూలగొట్టి వాళ్ళకి ఇచ్చారు. అసలు అర్హులైన వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి కానీ సిపిఎం వాళ్ళకి కానీ ఎవరికి ఇవ్వలేదు. సిపిఐకి కాంగ్రెస్ వాళ్ళకి ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు కూలగొట్టి ఇచ్చారు. ఆ వ్యతిరేకత ఇప్పుడు సిపిఎం అభ్యర్థి గెలుస్తుంది. ఇల్లు ఇస్తేనే కదా సార్, ఒకవైపుగా కాంగ్రెస్కి ఇచ్చుకుంటే ఎట్లా? ఇల్లు అర్హులు అనే వాళ్ళకి ఇవ్వాలి కదా. గతంలో బీఆర్ఎస్ అట్లా చేయలేదు సార్. అది బీఆర్ఎస్ బయట అసలు అట్లా చేయలేదు. 1 వేగా దళిత బంధు వస్తే ఒక ఆధార్ కార్డు తీసుకుపోయి మీ సేవ కార్డు పెట్టుకుంటే వాళ్ళకి దళిత బంధు వచ్చింది. ఇలా అట్లా కండవ కప్పుకున్న వాళ్ళకి మేము ఇల్లు ఇస్తామంటున్నారు. కాంగ్రెస్ కండవ కప్పుకున్న వాళ్ళకి ఇల్లు ఇస్తామన్నారు. ఇల్లు ఉన్నోళ్ళు కూడా ఇల్లు కొట్టి ఇల్లు కట్టుకుంటున్నారు వాళ్ళు. మరి నిరుపేదలకు ఇవ్వచ్చు కదా.
గుడిసెలు ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు. అన్న బియ్యం ఇస్తుంటారు. సన్న బియ్యం అయ్యి మొన్నటాలు వస్తాను 2 రోజులు ఒక 2 నెలల క్రితం నుంచి వస్తాను, అంత ముందు నుంచి వస్తాను. అమ్ముడికే పోతుంది. అది ఆ సన్న బియ్యం కూడా అదే పరిస్థితి. పూర్తిగా టోటల్ ఫెయిల్ కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి కూడా టోటల్ ఫెయిల్. రుణమాఫీ అనేది అసలు 50,000 60,000 కూడా కొంతమంది ఆగిపోయారు మా ఊళ్ళో. అలా రుణమాఫీ అనేది మాఫీ అయిపోయింది. రైతు భరోసా ఇవ్వలేదు. ఒకసారి 2 సార్లు ఒకసారి వచ్చింది రైతు భరోసా, ఈసారి రాని కూడా రాలేదు. అది సార్ దానివల్ల ఆ వ్యతిరేకత వల్లనే కాంగ్రెస్ పార్టీ పొత్తులో సిపిఐ ఉంది. ఆ సిపిఐ పార్టీ కూడా క్లోజ్ అయిపోయింది. కొదుమూరు గ్రామంలో ఈసారి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సిపిఎం పార్టీ అభ్యర్థి బయ్యా నాగరాణి గారు గెలుస్తారు. ఎందుకని? ఎందుకనంటే కాంగ్రెసు వ్యతిరేకత ఓటు మొత్తం సిపిఎంకి పడింది ఈసారి. వాళ్ళ సంక్షేమం జీరో, అది సంక్షేమం లేదు. సిపిఎం పార్టీ బీఆర్ఎస్ వ్యతిరేకించింది కదా. గతంలో సిపిఎం పార్టీ అది తెలంగాణ రాకముందు కదా. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడైనా ఇప్పుడు తెలంగాణలో ఎక్కడైనా ఇప్పుడు సిపిఎం పార్టీకి అనుకూలం ఉంది కదా బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ నెక్స్ట్ వచ్చేది గవర్నమెంట్ బీఆర్ఎస్ కన్ఫామ్ ఇందులో. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలు ఏమీ పూర్తి చేయలేకపోవటం, మైనస్ ఆ రైతు రుణమాఫీ ఏమి జీరో, అది 50,000 కూడా వేయకపోవటం, ఫ్రీ బస్ అనేది కూడా అంత యాక్సెప్ట్ చేయకపోవటం, కొన్ని గ్రామాలకు బస్సులు రాకపోవటం, ఇవన్నీ కారణం. జూబ్లీస్లో డబ్బులు ప్రభావం చూపింది. ఒక రాష్ట్ర గవర్నమెంట్ కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్ అంతా అక్కడే కూర్చున్నారు. గతంలో బీఆర్ఎస్ కూడా డబ్బులతోనే మరి చాలా మంది గెలిచారు కదా. బీఆర్ఎస్ కూడా పెట్టింది, కానీ అభిమానం ఉంటుంది కదా. అది ఈసారి అదే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. డబ్బులతో అనేది అన్ని చేయలేవు కదా మనం. అది అట్లా. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గెలుచుకుంటున్నాం. కాంగ్రెస్ గెలిచే చోట గెలిచిద్ది. ఇప్పుడు అభిమానం ఉన్న కాడ బీఆర్ఎస్ గెలిచిద్ది, సిపిఎం గెలిచిద్ది. అది కాంగ్రెస్ గెలదు. ఈవెంట్ ఈసారి బట్టి విక్రమార్క కూడా ఓడిపోతుంటాం మెదక్ నియోజకవర్గంలో. అదే మన ఖమ్మం డిస్టిక్లో మ్యాక్సిమం 9 సీట్లు ఓడిపోతారు. 1 వస్తుంది కానీ 0 ఈసారి కాంగ్రెస్కి.